కాపరికున్న లక్షణాలు, కాపరికున్న గుణము, కాపరికున్న ఆ త్యాగం, కాపరికున్నటువంటి ఆ ఓపిక, ఆ సహనము, ఆ నిబ్బరము. ఒకవేళ పొరపాటున గొర్రెల మీదికి తోడేలు కానీ, మృగము కానీ, చూతపులు కానీ వచ్చినప్పుడు ఇదిగో ప్రాణాన్ని లెక్క చేయకుండా గొర్రెల కోసము ఇదిగో ఆ యొక్క గొర్రెలు ఆ యొక్క మృగాల నోట్లో పడకుండా కాపాడుకుంటాడు. జీతగానికి పట్టదు, నాకేం నా ప్రాణం ముఖ్యం అనుకుంటాడు. అయితే కాపరి, ఆత్మల కాపరి, ప్రధాన కాపరి, గొప్ప కాపరి, ప్రాణం పెట్టిన కాపరి, మంచి కాపరి తన ప్రాణాన్ని లెక్క చేయకుండా, మృగాల నోట్లో పడకుండా తన ప్రాణాన్ని బలంగా పెట్టి గొర్రెలను కాపాడుకొని, గొర్రెలకు గాయం తగిలినప్పుడు గాయాన్ని కట్టి, బలహీనంగా ఉన్నప్పుడు భుజాల మీద ఎత్తుకొని, పడిపోయినప్పుడు వాటిని తీసుకొని ఎత్తుకొని పరలోకానికి తీసుకొని వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమున దేవుని యొక్క రాజ్యములో మనల్ని చేర్చడానికి ఆ కాపరి మన కోసము ప్రయాసపడ్డాడు. హల్లెలూయా. బలహీనంగా ఉంది కదా అని వదిలిపెట్టలేదు, పడిపోయింది కదా అని వదిలిపెట్టలేదు, గాయముతో ఉంది కదా నాకెందుకు సంబంధం లేదని వదిలిపెట్టేవాడు కాదు కాపరి. తప్పిపోయినప్పుడు ఇదిగో దాదాపుగా 99 గొర్రెలు విడిచిపెట్టి 100 గొర్రెలు, ఒక గొర్రె తప్పిపోయిన గొర్రె కోసము దొరికేంత వరకు వెతికి ఇదిగో మందల చేర్చేవాడు కాపరి. గాయముతో ఉన్నప్పుడు యేసు రక్తముతో కడిగి ఆ గాయాలు తుడిచేవాడు కాపరి. బలహీనంగా ఉన్నప్పుడు నాకెందుకులే అనుకునేవాడు కాదు కాపరి. ఏ విషయంలో బలహీనంగా, ఆర్థికంగా, అనారోగ్యపరంగా, లేకపోతే పాపములోనో శాపములోనో అలిగా సనిగా గునిగి ఉన్నప్పుడు కాపరం చేస్తాడంటే సమజాయించి ఆ గొర్రెను ఏం చేస్తాడంటే బలపరిచి చక్కబెట్టి మందలో చేర్చుకుంటాడు కాపరి. హల్లెలూయా. కాపరి తత్వం గురించి యేసు ప్రభు స్పష్టంగా చెప్తారు. దేవుని బిడ్డలారా, మంచి కాపరి, ఆయన లాంటి కాపరి మనకు దొరకడు. ఆయన లాంటి మంచి కాపరి దొరకడు. ప్రాణం పెట్టే కాపరి, ప్రాణం ఇచ్చిన కాపరి, రక్తం కాల్చిన కాపరి, గాయాలు పొందిన కాపరి, సిలువను మోసిన కాపరి, ఉండి వేపించుకున్నాడు, కొడా దెబ్బలు తిన్నాడు, గాయపరచబడ్డాడు, నలిగిపోయాడు, కరిగిపోయాడు, ఇరిగిపోయాడు, దంచబడ్డాడు, ఈడ్చబడ్డాడు.